నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. జనరల్‌గా మన పెద్దలు ఒక సామెత చెప్పారు. అప్పు చేసి పప్పు కూడు అని. అంటే సంపాదన లేకపోయినా అప్పు తెచ్చుకొనైనా ముద్ద తిని బతకాలి అని దానర్థం. కానీ ఇప్పుడు మన తెలంగాణలో సీన్ చూస్తుంటే ఆ పాత సామెతని కొంచెం అప్‌డేట్ చేయక తప్పట్లేదు. ఇప్పుడు కొత్త సామెత ఏంటో తెలుసా? అప్పు చేసి డిపాజిట్ కూడా చెయ్యి. ఎవడొద్దన్నాడు? అవునండి. నేను జోక్ చేయట్లేదు. నమ్మట్లేదా? తాజాగా వచ్చిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి రిపోర్ట్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే మన తెలంగాణలో బ్యాంక్ అప్పులు, జనాలు దాచుకునే డిపాజిట్లు రెండు కూడా హిస్టరీలోని ఎన్నడూ లేని విధంగా సరికొత్త బెంచ్ మార్కులను దాటేశాయి. రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే 2026 నాటికి మన తెలంగాణలో బ్యాంక్ అప్పులు అక్షరాల 12.33 లక్షల కోట్లకు చేరాయి. అదే టైంలో డిపాజిట్లు కూడా 9.43 లక్షల కోట్లకు పెరిగాయి. అసలు మనోళ్ళు ఇంత అప్పు ఎందుకు చేస్తున్నారు? బ్యాంకులు ఎందుకంత ఉదారంగా లోన్లు ఇచ్చేస్తున్నాయి? అన్నిటికీ మించి గతంలో కేసీఆర్ హయాంలో అప్పులు ఎలా ఉండేవి? రాబడి ఎలా ఉండేది? ఇప్పుడొచ్చిన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల పాలైందా? 6 గ్యారంటీల కోసం అప్పులు తెస్తున్నారా? లేక జనాలు నిజంగానే రిచ్ అయిపోయి లోన్లు లాగుతున్నారా? అనేది ఈ వీడియోలో చూద్దాం. కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్దాం. ఒక 6 ఏళ్ల వెనక్కి, అంటే 2021 మార్చి నాటి రోజుల్లోకి. అప్పుడు రాష్ట్రంలో కేసీఆర్ గులాబీ ప్రభుత్వం నడుస్తోంది. అప్పట్లో లెక్కలు ఎలా ఉండేవో తెలుసా? మన దగ్గర బ్యాంకు డిపాజిట్లు 5.71 లక్షల కోట్లుంటే అప్పులు 6.27 లక్షల కోట్లు ఉండేవి. అంటే అప్పట్లో కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు. దాచుకున్న దానికి, అప్పు తెచ్చుకున్న దానికి పెద్దగా గ్యాప్ ఉండేది కాదు. కేసీఆర్ టైంలో ఒక టాక్ గట్టిగా నడిచేది. తెలంగాణ ధనిక రాష్ట్రం, రాబడి ఎక్కువగా ఉంది, అప్పులు తెచ్చినా అవి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల కోసమే అని. అప్పట్లో రాబడి నిజంగానే బాగా వచ్చేది. ఐటీ కంపెనీలు క్యూ కట్టేవి. కోకాపేట, గచ్చిబౌలిలో భూముల రేట్లు ఆకాశంలో ఉండేవి. రియల్ ఎస్టేట్ జోరుగా సాగింది. వ్యాపారాలు నడిచాయి. జనాలు కూడా సంపాదన మీద, ఇన్వెస్ట్మెంట్ల మీద ఫోకస్ పెట్టారు. దాంతో ఆర్థిక వ్యవస్థ ఒక స్టెబిలిటీతో నడిచేది. కానీ ఎప్పుడైతే కాలం మారిందో, ప్రభుత్వం మారిందో, మన రేవంత్ అన్న నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీట్లోకి వచ్చిందో, సీన్ మొత్తం సితారైపోయింది. ఇప్పుడు ప్రెజెంట్కి వద్దాం. 2026 మార్చి నాటికి లెక్కలు ఎలా మారాయో చూస్తే గుండె గుబేలనాల్సిందే. డిపాజిట్లు 9.43 లక్షల కోట్లు, అంటే 6 ఏళ్లలో 70% పెరిగాయి. కానీ అప్పులు అక్షరాల 12.33 లక్షల కోట్లు, అంటే దాదాపు డబుల్ అయిపోయాయి అన్నమాట. నిజానికి ఒకే ఒక్క సంవత్సరంలో జనాలు దాచుకున్న డిపాజిట్లు 1,00,000 కోట్లు పెరిగితే చేసిన అప్పులు మాత్రం 1.5 లక్షల కోట్లు పెరిగాయి. అంటే సంపాదన కంటే ఖర్చులు, అప్పులే బుల్లెట్ రైల్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. మనోళ్ల ఫార్ములా చాలా సింపుల్గా ఉంది బాసు. నువ్వు 100 దాచుకో, నేను 150 అప్పు తెచ్చుకుంటా అన్నట్టుగా ఉంది. ఇక్కడ మనం ఒక పాయింట్ మాట్లాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పింది? మేము వస్తే అప్పులు తగ్గిస్తాం, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు, మేం సంపద సృష్టిస్తాం అంది. కానీ ప్రాక్టికల్గా జరిగిందేంటి? 6 గ్యారంటీల భారం, ఉచిత బస్సు ప్రయాణాలు, రైతు భరోసాలు, వీటన్నిటికీ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి పడవు కదా. ఒక పక్క రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంటే అటు ప్రభుత్వం కొత్త అప్పుల కోసం వెతుకుతోంది. ఇటు జనాలేమో చేతిలో పైసలు లేక ఖర్చులు పెరిగిపోయి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో డెవలప్మెంట్ మాట ఎలా ఉన్నా అప్పుల పాలవడంలో మాత్రం తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించింది. బ్యాంకింగ్ భాషలో క్రెడిట్ డిపాజిట్ రేషియో అని ఒకటి ఉంటుంది. అంటే బ్యాంకుల దగ్గరున్న డిపాజిట్లలో ఎంత శాతం అప్పులుగా ఇవ్వాలనే దానికి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్, అలాగే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్ ఉంటుంది. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఈ సిడి రేషియో 60% ఉండాలి. అంటే బ్యాంక్ దగ్గర జనాలు దాచుకున్న 100 రూపాయల డిపాజిట్ ఉంటే అందులో 60 రూపాయలు మాత్రమే వేరే వాళ్లకు అప్పుగా ఇవ్వాలి. మిగతాది సేఫ్టీగా ఉంచాలి. ఎందుకంటే ఎవరైనా అత్యవసరంగా తమ డబ్బులు అడిగితే ఇవ్వాలి కదా. కానీ మన తెలంగాణలో ఈ రేషియో ఎంతో తెలుసా? ఆర్బీఐ చెప్పిన 60% కంటే డబుల్ కంటే ఎక్కువ. అంటే 130% దాటించేసింది. అంటే బ్యాంకులు డిపాజిట్ రూపంలో తీసుకునే ప్రతి 100 రూపాయలకి మార్కెట్లోకి 130 రూపాయల కంటే ఎక్కువ లోన్ల రూపంలో ఇచ్చేస్తున్నారన్నమాట. ఇది వినడానికి అబ్బా, బ్యాంకులకు మన తెలంగాణ జనాలంటే ఎంత నమ్మకం, అడగడమే ఆలస్యం లోన్లు ఇచ్చేస్తున్నారు అనిపించవచ్చు.
కానీ ఎకనామిక్స్ తెలిసిన వాళ్లకు మాత్రం ఇది గుండె జబ్బు తెప్పిస్తుంది. ఎందుకంటే సంపాదన, మార్కెట్లో రాబడి లేకుండా ఇంత అప్పులు పెరిగిపోతే రేపొద్దున జనాలు ఈఎంఐలు కట్టలేక డిఫాల్ట్ అయితే బ్యాంకింగ్ వ్యవస్థే కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. కేసీఆర్ హయాంలో ఈ నిష్పత్తి కంట్రోల్లో ఉండేది. కానీ కాంగ్రెస్ హయాంలో ఇది అదుపు తప్పి 130% పైగా దూసుకెళ్లింది. ఇది మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ప్రమాదకరమైన ఎడ్జ్లో ఉందో చెప్పడానికి క్లియర్ నిదర్శనం. సరే, ఇదంతా ఒట్టి హైదరాబాద్ ఐటీ కారిడార్లోనే బిల్డింగ్లు కొనేవాళ్లే అనుకుంటే పొరపాటే. అసలైన ఆట పల్లెల్లో, సెమీ అర్బన్ ఏరియాల్లో నడుస్తోంది. దీనికి కూడా ఎస్ఎల్బిసి రిపోర్టు సాక్ష్యం చెప్పింది. 2021లో మన గ్రామీణ ప్రాంతాల్లో 1783 బ్యాంకు బ్రాంచులుంటే ఇప్పుడు అవి 1918కి పెరిగాయి. సెమీ అర్బన్ ఏరియాల్లో అయితే 1283 నుంచి ఏకంగా 1649కి దూసుకెళ్లాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంచుల సంఖ్య 6801కి చేరింది. ఒకప్పుడు ఊర్లలో రచ్చబండ దగ్గరో, కిరాణా కొట్టు దగ్గరో, టీ కొట్టు దగ్గరో జనాలు ఎక్కువ కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా బ్యాంక్ బోర్డులే, బ్యాంక్ ఏజెంట్లే. బాబు లోన్ కావాలా? పర్సనల్ లోనా, కార్ లోనా, ట్రాక్టర్ లోనా, బంగారం లోనా అంటూ బ్యాంక్ వాళ్ళు ఊళ్ల మీద పడి సేల్స్ ఎగ్జిక్యూటివ్లను పెట్టి మరీ ఆఫర్లు ఇస్తుంటే మనోళ్ళు మాత్రం తక్కువ తిన్నారా? నువ్వు ఇస్తానంటే నేను వద్దంటానా అంటూ ఆధార్ కార్డు, పాన్ కార్డు పట్టుకొని ఫైళ్లు రెడీ చేసేస్తున్నారు. కానీ దీని వెనకున్న అసలు బాధ ఏంటంటే కాంగ్రెస్ హయాంలో రియల్ ఎస్టేట్ కొంచెం నెమ్మదించింది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి కనిపించడం లేదు. దాంతో జనాలు తమ రోజువారీ మెయింటెనెన్స్ కోసం, ఇళ్ల లోన్ల ఈఎంఐల కోసం, పిల్లల ఫీజుల కోసం క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల మీద ఆధారపడుతున్నారు. అటు పల్లెల్లో పంటల పెట్టుబడి పెరిగిపోవడం, ప్రభుత్వ సహాయం సకాలంలో అందకపోవడం వల్ల కూడా రైతులు, గ్రామీణ ప్రజలు బ్యాంక్ అప్పుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా పల్లెల్లో కూడా అప్పుల జాతర అంబరాన్ని అంటుతోంది. సో ఫైనల్గా ఈ ఎస్ఎల్బిసి నివేదికను బట్టి చూస్తే ఒక విషయం క్రిస్టల్ క్లియర్గా స్పష్టమవుతోంది. కేసీఆర్ హయాంలో అప్పులున్న మాట వాస్తవమే అయినా అప్పట్లో రాబడి మార్గాలు కూడా అంతే బలంగా ఉండేవి. ఆర్థిక వ్యవస్థలో ఒక స్టెబిలిటీ కనిపించేది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పులు కొండలా పెరిగిపోతున్నాయి. ఆర్బీఐ రూల్స్ కూడా బ్రేక్ అయిపోయి సిడి రేషియో 130% దాటేసింది. ఉచిత పథకాల జోరులో సరైన రాబడి మార్గాలు లేక రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోతుందా అనే అనుమానాలు ఇప్పుడు ఆర్థిక నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి. మరి రేవంత్ అన్న ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తమై సంపద సృష్టించడంపై ఫోకస్ పెడుతుందా, లేక ఈ అప్పుల బుల్లెట్ రైలు ఇలాగే దూసుకెళ్లి బ్యాంకింగ్ వ్యవస్థకే ముప్పు తెస్తుందా? మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.